హాయ్ అండి. టైం ఉన్నప్పుడు ఏదో వీడియో తీసి పెడుతున్నాను. ఈ క్వశ్చన్స్ మీద ప్రీవియస్ క్వశ్చన్స్ ఏముందండి, నెంబర్ మారిస్తే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అయిపోతుంది. కానీ మీరు కొంచెం కామెంట్స్ చేయడం కానీ, లేకపోతే ఇంకో మేడం కూడా చెప్పండి, లేకపోతే అలా అడిగి కొన్ని బిట్స్ చేయమని చెప్తుంటే మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. సరేలేండి, ఎక్కువ ఎవరు చూడట్లేదు కానీ మాకు అనిపిస్తుంటుంది. మ్యాథ్స్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు చెక్ చేసుకొని అంటే డిఫరెంట్ వేస్లో చెప్తూ ఉంటారు. నాకు వచ్చిన వేలో నేను చెప్తూ ఉన్నాను నాకున్న నాలెడ్జ్ని. అంటే చెప్పాను కదా, ఆల్రెడీ ఇట్లా చూసి ఇట్లా చెప్పేస్తాను. నాకంటే ఆల్రెడీ నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి మాకు ఇబ్బంది ఏం లేదు. మీరు మాత్రం ఏమన్నా సరే ఇంట్లో హౌస్ వైఫ్స్ అయినా ఇంకా కొత్తగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ఉపయోగపడుతూనే ఉంటాయి. తెలుగు మీడియంలో చదివే వాళ్ళకి టెట్లో ఉపయోగపడుతుంది కాబట్టి తెలుగు రాయాల్సి వస్తుంది. ఇంగ్లీష్ మీడియంలో అయితే తెలుగు మీడియంలో చదివాను, ఇంగ్లీష్ మీడియంలో నేను టీచ్ చేశాను కాబట్టి రెండు రాస్తున్నాను. సరేనండి, ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్. ఎక్కువ ఈ మోడల్ క్వశ్చన్ 2 or 3 ఉంటాయండి. 2Dలో ఉండొచ్చు, 3Dలో ఉండొచ్చు. లెంత్ పెడుతున్న వాటిలో లెంత్ పెడితే హైట్ ఉన్నాయి కదా మనకి, కోను, స్పియర్ అన్నీ ఉంటాయి కదా, గోళము వాటిలో కూడా ఉండుంటాయి. ఇప్పుడు చూడండి క్వశ్చన్. ఇఫ్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ ఇంక్రీజ్డ్ టు 30%, దెన్ ద ఏరియా ఇంక్రీజ్డ్ బై. అలాగే చతురస్రం యొక్క ఒక భుజం 30% పెరిగితే దాని వైశాల్యం ఎంత పెరుగుతుంది? మన షాప్లో కూడా చూస్తుంటాం 20% డిస్కౌంట్ అంటారు. 20% డిస్కౌంట్ అంటే ఏంటంటే 100కి 20 రూపీస్ తగ్గిస్తారనమాట. ఒకవేళ పెంచాము అని అనుకోండి, ఒకవేళ డిస్కౌంట్ కాకుండా ఇంక్రీజ్ అయింది అన్నారు అనుకోండి, 100కి 20 రూపీస్ ఇంక్రీజ్ అయినట్టు అనమాట. ఇప్పుడు సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ ఏమన్నాడండి? సైడ్ ఆఫ్ ద స్క్వేర్ అంటే చతురస్రం యొక్క భుజం 30% పెరిగింది. ఫస్ట్ ఒరిజినల్ ఇది అనుకోండి, ఒరిజినల్ స్క్వేర్. సపోజ్ దీని సైడ్ ఎంత అనుకుందాము, ఈజీగా ఉండటానికి 10 సెంటీమీటర్స్ అనుకుందామండి. 10 సెంటీమీటర్స్ 10 యూనిట్స్ ఆర్ 10 సెంటీమీటర్స్ అనుకోండి. ఈ ఏరియా ఏమవుతుంది? ఏరియా A1 ఈక్వల్ ఏమవుతుందండి? సో ఫస్ట్ చతురస్రం అంటే స్క్వేర్ 1 అనుకోండి, S1 అనుకోండి. దీని ఏరియా ఏమవుతుంది? 10 × 10 100 సెంటీమీటర్స్కి అవుతుంది. దీని ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తే ఈజీగా ఉంటుంది. దీనికి 30% పెంచారు అంటే భుజంలో అంటే సైడ్లో 30% పెంచారంటే 100కి 30 రూపాయలు అయితే, సపోజ్ 100కి 30 రూపాయలు అనుకోండి. 10కి ఎంత అండి? 3 రూపీస్ అనమాట. అంటే 3 సెంటీమీటర్స్ పెంచడం అర్థం చేసుకోవాలి. రూపీస్లో అయితే మీకు అర్థమవుతుంది కదా, 13 సెంటీమీటర్స్ అవుతుంది. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి 13 సెంటీమీటర్స్ అంటే S2 అనుకోండి స్క్వేర్. దీని A2 అంటే ఏమవుతుందండి? 13 × 13 ఏరియా సైడ్ స్క్వేర్ కదా, భుజము స్క్వేర్ అంటే 169 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా మనం ఎప్పుడు పర్సంటేజ్ కట్టేటప్పుడు ఏంటంటే A2లో నుంచి A1 తీసేసేయండి. డెల్టా A/A అంటాం కదా, డెల్టా A/A × 100 అనమాట ఫార్ములా. అంటే డెల్టా అంటే ఎంత పెరిగింది, ఎంత పెరిగినా తగ్గినా కానీ డెల్టా A/A అంటాము. డెల్టా A/A అంటే ఎంత పెరిగింది? A2 - A1 అంటే 169లో నుంచి 100 తీసేయండి బై A. ఒరిజినల్ ఎంత అండి? 100. A1 వేయాలి. A1 అంటే అండి ఒరిజినల్ ఎంత? 100 అంటే 69/100 × 100. పర్సంటేజ్ అన్నప్పుడు కంపల్సరీగా ఇలా × 100 వేయాలి. 100 అంటే క్యాన్సిల్ అయితే 69% అండి. ఇది ఫార్ములా కింద గుర్తుపెట్టుకుంటే ఎంత పెరిగింది బై ఒరిజినల్ × 100. అంటే మనకి ఎంత పెరిగింది? 69 పెరిగింది. 69 × 100/100. 100 అంటే 69%. మనం చూస్తున్న ఆప్షన్స్లో చూడండి, ఇక్కడ 60, 90, 33, 16 అవుట్ ఆఫ్ దిస్ 69 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చాలామంది చూడటంతోనే 30 పెరిగింది కదా, సపోజ్ 30 అనుకుని 90% పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది మన క్యాలిక్యులేషన్ లేకుండా ఉంటే. కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకొని ఒరిజినల్ ఏరియా కనుక్కోవాలి. ఇట్లా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, లేకపోతే ఎగ్జాంపుల్ కాకపోయినా తీసుకోవచ్చు, కానీ క్యాలిక్యులేషన్ ఎక్కువ పట్టుద్ది. 100 అని తీసుకోవచ్చు, కానీ ఈ 10 తీసుకుంటే ఈజీగా ఉంటుంది. 10 సెంటీమీటర్స్కి 13 పెంచితే 13 సెంటీమీటర్స్, 30% పెంచితే ఒరిజినల్ ఏరియా 100, A2 169. ఇందులో నుంచి 160లో నుంచి 100 తీసేస్తే 69/100 × 100. ఎంత చేయక్కర్లే, మీరు రఫ్గా అయినా చేసేసుకోవచ్చు. ఏదంటే క్లియర్గా ఉండాలని నేను డ్రా చేశానండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఈ క్వశ్చన్ బట్టి మీరు షార్ట్లో ఉన్నదానికి ఆన్సర్ చేయండి. మీకు కూడా 1 or 2 క్వశ్చన్ చేస్తే మీకు కూడా ఈజీగా ఉంటుంది.